నేను త్రిపుర క్యాపిటల్ అగర్తల వెళ్ళినప్పుడు అక్కడికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోమతి జిల్లా ఉదయపూర్కి వెళ్ళాను. ఉదయపూర్ అంటే లేక్ సిటీ అంటారు. చక్కటి సరస్సులు, చక్కటి టెంపుల్స్ ఉన్న అత్యద్భుతమైన ఒక మంచి నగరం. భారతదేశంలో ఉన్న అత్యంత మహోన్నతమైన, పవిత్రమైన, శక్తిమంతమైన శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం త్రిపుర సుందరి దేవాలయం ఉన్న నగరం ఇది. నేను ఆ గుడికి వెళ్ళడానికన్నా ముందు రమేష్ స్కూల్ అని ఇక్కడే ఉదయపూర్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. గౌరవనీయ త్రిపుర గవర్నర్ మాన్య శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు మన తెలుగు ఆయనతో కలిసినప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అలాగే రాజ్భవన్ లాంటి వాటిలో ఉండే శ్రామికుల కార్మికుల పిల్లలకి ఏదైనా ఒక మంచి దిశానిర్దేశం చేసే కార్యక్రమం చేపడదామా అని అనడం కూడా ఈ స్కూల్కి విజిట్ చేయడానికి కారణమైంది. రమేష్ ఏమో తెలుగు పేరు, త్రిపురలో తెలుగు పేర్లు ఉండే అవకాశం లేదు అనిపిస్తుంది నిజానికి. కానీ ఇక్కడ ఒక ఆయన ఆ పేరుతోటి స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన తెలుగు యువకుడు ఆవుల రమేష్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు త్రిపురలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట ఇదే గోమతి జిల్లాకి సూపరింట్ ఆఫ్ పోలీస్గా పనిచేసినప్పుడు ఈ స్కూల్ని విజిట్ చేయడం, ఈ స్కూల్ని దత్తత తీసుకోవడం, ఈ స్కూల్ని బాగు చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి అనేకమైన స్కూళ్ళకి ఆయన ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. నేను అగర్తలా వెళ్ళినప్పుడు ఈ స్కూల్ని విజిట్ చేయండి అని ఆవుల రమేష్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఇదిగో ఈ స్కూల్లోకి అడుగు పెట్టాను. స్కూల్లోకి అడుగు పెట్టగానే ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్ కానీ, టీచర్లు కానీ, ఇతరత్ర ప్రిన్సిపాల్ గారు కానీ చాలా ఆత్మీయంగా హక్కును చేర్చుకున్నారు. ఒక సోదరుడిని చూసినట్టుగా చూశారు. పులకించిపోయాను. కేవలం ఆ స్కూల్ని విజిట్ చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతోటి మాట్లాడడం జరిగింది. నిజానికి వాళ్ళకి హిందీ కానీ లేదా తెలుగు కానీ రాదు. నాకు తెలుగు తప్ప ఇంకేమీ రాదు. అయినా వచ్చిన భాషలో, ఇంగ్లీష్లో చక్కగా వాళ్ళకి ఒక అరగంట పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. గుడికి వెళ్లే ముందు బడికి వెళ్ళడం అనేది, దేవాలయానికి వెళ్లే ముందు విద్యాలయానికి వెళ్ళడం అనేది నాకు తెలిసి నా జన్మను సాఫల్యం చేసిన ఘటనగా చెప్తాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.